ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. ఈరోజు మనతో ఉన్న అతిథి రాష్ట్రంలో ఎక్కడ ఎద్దుల పందాల పోటీలు జరిగినా అక్కడ వినపడే పేరు, ఎక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా కూడా ఫస్ట్ రావడానికి 100కి 100% ఆయన పేరే చెప్తారు. మహానందిలో జరిగేటువంటి పోటీల్లో వరుసగా హ్యాట్రిక్ కొట్టారు. జీవాలన్నా కానీ ఆయనకు విపరీతమైన ప్రేమ. ఆయన ఇంట్లో ఎప్పుడూ ఎద్దులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, పశువులు ఉంటాయి. పశు ప్రేమికుడు, ఇప్పుడు ప్రజాసేవకుడుగా మారి వైసీపీ నుంచి పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చినటువంటి చక్రవర్తి గారు అలియాస్ చక్రి గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అన్న. మీరు మాకు మంచి టైం ఇచ్చారు. ఒక చిన్న డిబేట్ పెట్టుకుందాం. షూర్, వై నాట్. ఇది ఒక ఇంటర్వ్యూ కాదు, డిబేటే ఇది. షూర్. ఇంటర్వ్యూ అంటే క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. షూర్. డిబేట్లో ఒక అవుట్కమ్ వచ్చింది, ప్రజలకు కూడా కావాలి. అవును. ఒక చిన్న ఇంట్రో మీది. చక్రి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ చదువుకున్నాడు? నేను పుట్టడం గుడివాడ గ్రామంలో పుట్టాను. మా మదరాల్ది ముదినేపల్లి గ్రామం, ముదినేపల్లి మండలంలో కోడూరు అనే గ్రామం. తర్వాత నేను నా బాల్యం నుంచి కూడా కానూరు గ్రామం. నేను జన్మించే టైంకే మా తాతగారు ఇక్కడ సర్పంచ్గా వ్యవహరించేటువంటి తరుణం. ఎందుకంటే మా ఫాదర్ పుట్టే టైంకి మా తాతగారు సర్పంచ్గా వ్యవహరించారు. అప్పటి నుంచి 1952 నుంచి మా తాతగారు సుదీర్ఘంగా ఆయన 38 సంవత్సరాలు కానూరు గ్రామానికి సర్పంచ్గా వ్యవహరించారు. సో నాకు బాల్యం నుంచి 1988 నేను స్కూలింగ్ అయిపోయే టైం వరకు కూడా నేను రాజకీయ కుటుంబంలోనే పెరిగాను. సో నా చుట్టూ మంది మార్బల్యం, జనం, వ్యవసాయం, భారీ ఎత్తున వ్యవసాయం జరిగేది ఆ రోజుల్లో. సో నాకు అప్పటి నుంచి కూడా బాగా పెద్ద పెద్ద పశువులు, అంటే ఇవాళ ముర్రా జాతి అంటున్నాం, ఆనాడు మాలి గేదెలు అనేవాళ్ళు. అటువంటి పశువులన్నీ కూడా ఉండటం, పెద్ద పెద్ద ఎద్దులు, ఇవన్నీ ఆ నేపథ్యంలో నేను పెరిగి నా విద్యాభ్యాసం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో చేశాను. తర్వాత ఆంధ్ర లైలా కాలేజీలో ఎంటర్ చేసి తర్వాత నా ఇంజనీరింగ్ వచ్చి సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నైలో చదివాను. సత్యభామ చెన్నై? అవునండి. నేను మెడ్రాస్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ సత్యభామలో చదివి అప్పుడు నేను 1996లో బయటకు వచ్చాను. ఓకే. తర్వాత మీరు ఏదైనా జాబ్ చేశారా, బిజినెస్లో పెట్టారు? నేను వచ్చే టైంకే మాకు ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉండేది. ఓకే. డిఎన్ఆర్ ట్రాన్స్పోర్ట్స్ అని మాకు డైలీ పార్సల్ సర్వీస్ ఉండేది. ఓకే. విజయవాడ, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం. సో మాకున్నటువంటి వాహనాలు, లారీలు బయటికి మాకు తెలియదు. అప్పుడు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పార్సల్ సర్వీస్ ఉండేది. మేము ఆ రంగంలో ఉండేవాడిని. నేను బయటికి రాగానే అది నేను టేకప్ చేశాను. అప్పుడు 1995 మా ఫాదర్ సర్పంచ్గా గెలిచారు, కంటెస్ట్ చేసి. తర్వాత మేము అప్పుడే చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి ఆయన అప్పుడు మళ్ళీ కొత్తగా టెండర్ల విధానంలో పెట్టినప్పుడు ఆనాడు మేము కూడా పార్టిసిపేట్ చేసి అప్పుడు లిక్కర్ షాప్స్ బిజినెస్లోకి రావడం జరిగింది. తర్వాత 2004 2013 ఆ టైం వరకు ఉండి మేము తర్వాత నుంచి అలా వ్యాపారం నుంచి విరమించుకుని లిక్కర్ ఫీల్డ్ అనేది లేదు. మీ అంతా మీరే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ కదా. అంటే అది ఏమైందంటే రాను వ్యాపారం కాస్త ఫస్ట్ చెరుకుగడ పెడితే బాగా జ్యూస్ వస్తుంది. తర్వాత ఆ వచ్చినటువంటి ఆ కర్రని మళ్ళీ తిప్పిపెట్టి తిప్పినే ఎన్నిసార్లు తిప్పినా కొద్దిగా వస్తుంది. పెట్టుబడులు ఏమో ఎక్కువ శాతం అయిపోవటం, మనం పెట్టేమో కోట్లలోకి వెళ్ళిపోవటం, మన ఆదాయం వేలలోకి వచ్చేసింది. అలాగా అది కాకుండా లిక్కర్ బిజినెస్ మీరు చూసే వాళ్ళందరికీ కూడా చాలా బాగా ప్రాఫిటబుల్గా ఉంటుందని. ఇప్పుడు మనకి ఏదైతే మిగులుద్దో ప్రభుత్వమే వ్యాపారం చేసేటువంటి పరిస్థితిలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రైవేట్ వ్యవస్థ నుంచి గవర్నమెంట్ వ్యవస్థలోకి తీసుకెళ్ళి ఆయన నడిపి దాని మీద వచ్చేటువంటి ఆదాయ వనరుల్ని ప్రభుత్వానికి లేకపోతే సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించినటువంటి పరిస్థితి. ప్రైవేటు వ్యక్తుల్ని ప్రోత్సహించి ఏమీ లేనటువంటి ఈ రంగంలో బాగా అద్భుతంగా ఉందని చెప్పి వీళ్ళకి లేనిపోయినటువంటి ఆశలు కల్పించి ఒక్కొక్క షాప్కి మనిషి యొక్క ఉన్నటువంటి బలహీనత, ఈ షాప్ నేను కైంకర్యం చేసుకోవాలి లేకపోతే ఈ షాప్ నేను పొందాలి అంటే టెంప్టేషన్, ఎంతైనా మనిషి టెంప్ట్ అయ్యి, అంటే తాత్కాలికంగా ఈ షాప్ నేను పొందాలి అంటే కనీసం 20 టెండర్లు, ఎవరు ఎక్కువ టెండర్లు వేసి లాటరీలో అని మొదలెట్టారు. దాని మీద తెలియకుండా ఒక్కొక్క షాప్కి 50 టెండర్లు పట్టడం వలన
ఒక వ్యక్తి 30-40 టెండర్లు వేయటం, అంటే సుమారు 60 లక్షల రూపాయలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి టెండర్లకే. అంటే నీకు ప్రీమియం రేట్లో ఒక్కొక్క షాపుని 30-40 లక్షలు ఏటాకి మీరు వసూలు చేసినటువంటి పరిస్థితి. అంటే అసలు వ్యాపారమే గవర్నమెంట్ చేస్తుంది, ఇంకా ప్రైవేట్ వ్యక్తులకి ఏం మిగులుతాయి? అంటే గవర్నమెంట్ చేస్తే ప్రైవేట్ వాళ్ళ డబ్బులు రావు కదా, గవర్నమెంట్ మనుషులకి రావు కదా. ప్రైవేట్ చేసినా కూడా మిగలవు కదా. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు చేసినా కూడా డబ్బులు మిగిలినప్పుడు లక్షలు ఒక్కొక్కరు 30 టెండర్లు 40 టెండర్లు ఎందుకు వేస్తున్నారు వాళ్ళు పిచ్చోళ్ళు? మనిషి యొక్క బలహీనత, నేను అదే చెప్పేది. ఇప్పుడు నేను ఒక పోటీకి వెళ్ళాం, నేను ఎలాగైనా గెలవాలి. మానవుడి యొక్క సైకలాజికల్ గా మనిషి యొక్క బలహీనత ఏది, నేను ఈ షాప్కి పొందాలి, ఈ షాపుని ఇదిగో ఇంత ఇంత రేట్ వస్తుంది, లేకపోతే ఇంత కౌంటర్ ఉంటుంది, లేకపోతే ఇన్ని వాల్యూమ్ ఇంత వస్తుంది అని ముందరగా ఎవరికాడు క్యాలిక్యులేషన్స్ ఉండే. క్యాలిక్యులేషన్స్ ఉన్న ప్రక్రియలో ఎవడో ఒకడు వేస్తాడు, వేయాలి. వేసినప్పుడు ఏంటి, ఈడు చక్రవర్తి వేసాడని ఎల్లయ్య వేసాడని సుబ్బయ్య, అందరూ నా పక్కన ఒక వర్గం తయారవుతుంది, ఆడి పక్కన ఒక వర్గం, ఆడి పక్కన ఒక 10 మంది తయారవుతారు. దీని మీద ఏమైపోద్ది, టెంప్టేషన్ బాగా టెంప్టింగ్ ఉంటుంది ఆ టైంలో. నేను పొందాలంటే మనం ఇంకో 10 వేద్దాం మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. అంతేగాని వ్యక్తిగతంగా ఈ ఎవరెవరైతే షాపులు వచ్చినాయో వాళ్ళు అడిగితే ఇప్పుడు మాకు అంత నష్టమే సార్, లాభాలు లేవంటారా? 100%. ఎందుకనంటే ఎవరో 100 షాపులు మీరు తీసుకుంటే ఒక 20%కి ప్రాఫిట్లు ఉంటాయి, కానీ 70% మందికి కూడా నష్టాల్లోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ టర్న్ ఓవర్ కానీ, అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు మందులు బాగా తాగుతారు, డబ్బులు బాగా వస్తాయి అనుకున్నారు, కానీ నిజంగా అంత ప్రాఫిట్ లేవంటారు యాజ్ ఎ సీనియర్ బిజినెస్ మ్యాన్. నాకు తెలిసి అయితే అంతే ఉంటుంది. మేము దాంట్లో నుంచి వైద్యులకి మేము ఉన్న ట్రేడ్ అప్పుడు 40% ట్రేడ్ మార్జిన్ ఉండేది. ఇప్పుడు అది కాలక్రమే ఇప్పుడు 12-13 వచ్చేసింది. దాంట్లో నుంచి మళ్ళీ లైసెన్స్ కట్టాలి. రోజు పొద్దున్నే మీకు షాపుల్లోకి వెళ్ళంగానే మీకు సుమారు 4-3 లక్షలు క్యాష్ కౌంటర్ కనపడుద్ది. కనపడంగానే ఈ డబ్బంతా మంది అనుకుంటున్నాం, కాదు, ఖచ్చితంగా కట్టాలి. ఇదివరకు వైన్ షాప్ రెంట్లు చాలా నార్మల్గా ఉండే, ఇవాళ అన్ని లక్షల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే మిస్లీనియస్ ఎక్స్పెండిచర్, కరెంట్ ఖర్చులు అవ్వచ్చు, లేకపోతే శాలరీస్ అవ్వచ్చు. శాలరీస్ మా నామమాత్రంగా ఉన్న మిగతా ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. ఇవాళ ప్రతి వ్యవస్థలో, గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవడ లోకు అంటే వైన్ షాప్ వాడు. వైన్ షాప్ వాడి పోలీస్ వాడి దగ్గర నుంచి టాస్క్ ఫోర్స్ అని, ఆ ఫోర్స్ అని, ఈ ఫోర్స్ అని, ఆడు లేదు ఈడు లేడు, ప్రతి వాడికి లోకి ఎవరంటే వైన్ షాప్ వాడు. సో వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేయడం ఇవన్నీ రెగ్యులర్. ఆడి బాధలు చెప్పుకోవడానికి వర్ణాతీతం. ఓకే, మీ ఫ్యామిలీ మీరు పుట్టినప్పుడు 10th అప్పటికే మీ తాతగారు మీ నాన్నగారు అంతా సర్పంచ్గా ఉన్నప్పుడు, బీటెక్ అయిపోయిన తర్వాత లేదా ఇంటర్లో ఉన్నప్పుడు ఎప్పుడోకప్పుడు నేను కూడా రాజకీయాల్లోకి రావాలి, మా నాన్నగారు మా తాతగారు లాగా నేను కూడా ప్రజల మధ్యలో ఉండాలి అని ఎప్పుడైనా అనిపించిందా? నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు, నేను ఇంటర్కి వచ్చే టైంకి నాకు అప్పటికే మా తాతగారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు నెహ్రూ గారితో మా కుటుంబానికి ఎనలేనటువంటి సంబంధాలు ఉండే. మా తాతగారికి మిక్కిలి గౌరవం ఇవ్వటం కానీ, పెద్ద ఆయన అవటం వలన, అంటే 83వ సంవత్సరంలో ఆయన పెద్ద నెహ్రూ గారు రాజకీయాల్లోకి వచ్చే తరుణంలోనే మా తాతగారు అప్పటికి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాబట్టి బాగా అంటుపట్టుకుని ఉండేటువంటి పరిస్థితి. సో మా ఇంపాక్ట్ అప్పట్లో ఉన్నటువంటి, ఇవాళ ట్రెండ్ వేరు, ఆ రోజున రాజకీయ ట్రెండ్ వేరు. విజయవాడ అంటేనే పాలిటిక్స్ అనే ఆ రోజులో మేము నెహ్రూ గారి దగ్గర శిష్యరికం చేసేటువంటి పరిస్థితిలో మేము ఎక్కువ కూడా ఆయన దగ్గరే ఉండి, ఎన్ఎస్యూఏలో మేము యుఎస్ఓ అప్పుడు రమణ గారు యుఎస్ఓకి అధ్యక్షుడిగా వ్యవహరించేవాళ్ళు. సో మేము రమణ గారు అందరు కలిసి ఉండేటువంటి నేపథ్యం అప్పుడు. అంటే రమణ గారు అప్పటికి ఇంకా బయటికి వెళ్ళి ఎమ్మెల్యేగా అవునటువంటి, సో అప్పుడు ఉమ్మడిగా అప్పటికి ఉమ్మడిగా ఉన్నటువంటి నేపథ్యం. మేమందరం కూడా వాళ్ళ శిష్యరికంలోనే, వాళ్ళ నాయకత్వంలో ఎక్కువగా క్రియాశీలకంగా పాల్గొనేవాళ్ళు. సార్ ఆ రోజుల్లో సినిమాలు రామగౌరవం కూడా తీశాడు, గొడవలు అటుపక్క ఒక వర్గం ఇటు ఒక వర్గం, నెహ్రూ గారు ఒక వర్గం, రంగా గారు ఒక వర్గం, స్టూడెంట్స్ ఎక్కడ కనపడ్డా కొట్టుకోవడం, ఇవన్నీ రియలే ఇవన్నీ. అంటే ఇవాళ పోలీసింగ్ వ్యవస్థ చేమ చిటుకు మనంగానే యువతలో వెళ్ళి కేసు పెట్టేస్తున్నాడు. మీడియా ఏముండేది కదా. మనకి ఏదైనా అయిందంటే పేపర్ రావాలంటే రేపు అది ఉండేది, ఒక ఎడిషనే ఉండేది. తర్వాత సిటీ ఎడిషన్స్ అని ఎడిషన్స్ వచ్చినాయి, కానీ అంత ముందులో ఓన్లీ ఒకటే ఎడిషన్. పేపర్లో పడాలి అంటే ఎంతో సెన్సేషనల్ ఇష్యూ అయితేనే ఉమ్మడి రాష్ట్రంలో పడేది కాదు. సో ఎప్పుడైనా ఒక విద్యార్థి సంఘం లేకపోతే ఒక వ్యక్తి ఎవడో ఒకరిని కొట్టంగానే, లేకపోతే ఏదో ఒక గొడవ జరిగింది అనుకోండి, ఓన్లీ రిటారియేషన్, వెంటనే వాడిని తిరిగి ఎలా కొట్టాలి, మన గ్యాంగ్స్టర్స్. చదువు సంధ్య లేదు. ఆ టైంలో
ఎక్కువ ఆలోచన ఎప్పుడు కూడా మనం పై చేయి సాధించాలి అనేటువంటి లక్షణంతోనే అందరూ నడిచేవాళ్ళు. విజయవాడ గ్రామం మొత్తం కూడా అలాగే నడిచింది. అప్పట్లో వాళ్ళు కొత్తగా మనం ఏదో అతిశయోక్తిగా పిచ్చి మాటలు మాట్లాడకుండా తప్పు, కానీ అప్పట్లో అయితే అదే నడిచింది. అది హీరోయిజంగా భావించినటువంటి పరిస్థితులు ప్రజలు కూడా. ఇప్పుడు కూడా ప్రజలు ఆ రోజుల్లో అది భావించారు. ఆ టైంకి ఆ రోజులకి అది సెట్ అయింది. 90s ఆ ట్రెండ్లో ఆయన మొకటం లేని మహారాజులాగా రాజశేఖర్ గారు నెహ్రూ గారికి మొకటం లేని మహారాజులాగా ఏలినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. అటు పక్కేమో రంగా గారు వెళ్ళారు కొంతకాలం, ఆయన అంతమించే వరకు. ఇటేమో నెహ్రూ గారు దొడ్డి. దాంట్లో ఏమి మేమందరం అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి. మేమందరం కూడా ఆయనతో పాటు నెహ్రూ గారు చేసి ఆయన కారు తోలితే చాలు అనుకునేటువంటి పరిస్థితి. ఆ కార్లు తీసుకెళ్ళి మేము అక్కడ పెట్టి పార్క్ చేసి ఆయన కార్ డ్రైవర్ ఉద్యోగం చేసేటువంటి, అంటే నాయకుడి పట్ల మాకు ఉన్నటువంటి పిచ్చి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్లో ఉండేవాళ్ళం. దాంట్లో ఇక అది సినిమాల్లో చూపించేది ఏదైతే ఉందో అవన్నీ వాస్తవాలు. ఓకే, నెహ్రూ గారి దొడ్లో మీరు చేసిన ఫస్ట్ సెటిల్మెంట్ ఏంటి? సెటిల్మెంట్లు చేసేంత స్థాయి మనకి ఎప్పుడు ఉండేది కాదు. నేనప్పటికీ మేము ఇంకా వివాహాలు మాకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండేది కాదు. మాకు ఎంతసేపు కూడా బాస్కి ఎవరిని ఆపద ఉంది, నాయకుడికి కష్టం వచ్చింది, మనం లేకపోతే నాయకుడికి మనం ఇది చేయాలి, లేకపోతే నాయకుడు మనకి ఇది అప్పచెప్పాడు, ఈ టాస్క్ అప్పచెప్పాడు, ఆ టాస్క్ మనం చేయటమే. అంతేగాని ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ ఈ మధ్య వచ్చి ధనదాహం ధన సంపాదన అనేది ఈ మధ్య వచ్చినటువంటి ట్రెండ్ తప్పితే అప్పట్లో 90s ట్రెండ్లో నెహ్రూ గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా నిస్వార్థంగా డబ్బులు కాదు. అక్కడ ఏంటంటే డబ్బుల విషయం కాదు, ఏదైనా ఇష్యూ వస్తే ఆ దొడ్డి తీసుకొచ్చి వాడిని బెదిరించి కొట్టి నీకు అదే అది కాదన్న నేను చెప్పేది. ఆ రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి సైన్యం, ఆయనకు ఉన్నటువంటి మంది మార్బల్యం, ఎవరు కూడా వ్యక్తిగతమైన స్వార్థంతో లేనటువంటి వ్యక్తులే. అవును, కేవలం ఇమోషనల్ కనెక్టివిటీతోనే నడిచాం. అవును, ఆ సందర్భాల్లో ఏది 2000 దగ్గర దాటిన తర్వాత అంతా మారిపోయి తరుణాలు అన్నీ మారుతున్న కాలానికి అందరికీ మారిపోయినాయి. కానీ అప్పుడు ఓన్లీ కమిట్మెంట్. మనం బాస్ చెప్పాడు, బాస్కి ఇది అవసరం, బాస్ స్టెప్ వేస్తే మాస్, బాస్ లుక్ వేస్తే మాస్, బాస్ చేస్తే మాస్, అంతే. అది ఆ పిచ్లోనే మేము అందరం పెరిగినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇది రాష్ట్రంలో ఇప్పటికి కూడా, రంగా గారి మరణం. ఆ రోజు మీరు ఒక నేను స్కూలింగ్ చదివేటువంటి పరిస్థితి. బట్ ఆ తరుణం అంతా నాకు అప్పటికి మనం ఊరికే వెళ్తాం రావడం తప్ప నేను ఇట్ వాజ్ ఇన్ 88. నేను అప్పుడు 10th 9th చదువుతున్నాను. కొద్దిగా నాలెడ్జ్ ఉంది, బట్ తెలుసు. కానీ బట్ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా ఏంటి అనేది మనకి తెలియనటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియకపోయినా అది జరిగిన తర్వాత కొన్ని పరిణామాలు జరిగాయి, లూటీలు జరిగాయని విన్నాం మేము, మాకు తెలియదు. వాస్తవే. అంటే లూటీలు జరగడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు మా ఇల్లు ఉంది, మా ఇల్లు ధ్వంసం చేయబడింది, మా లారీలు తగలబెట్టారు ప్రత్యక్షంగా. సో మేము అప్పుడు సింపథైజర్స్, టీడీపీ పార్టీకి సింపథైజర్గా ఉండేవాళ్ళం. నెహ్రూ గారితో అనుగుణంగా నడిచేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. సో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మీద దాడులు జరిగిన పరిస్థితుల్లో మనం కూడా దాడులు జరిగింది. అయితే ఆ టైంలో నెహ్రూ గారి సామాజిక వర్గం విజయవాడలో ఎక్కడ ఎవరున్నా కానీ వాళ్ళ ఆస్తులు అన్నీ ధ్వంసం చేయబడ్డాయి. అంటే అప్పుడు క్రియాశీలకంగా ఉండేవాళ్ళం కదా గ్రామాల్లో. ఇప్పుడు మా తాతగారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ రామారావు గారితో ప్రయాణం చేసాం. ఆ ప్రయాణం మాకు అప్పుడు శాసనసభ్యులుగా నెహ్రూ గారు ఉండేవాళ్ళు. ఆయనతోనే మా ప్రయాణం అందరికీ కొనసాగేది. మా తాతగారు యాక్టివ్గా ఉండేవారు ఆ రోజుల్లో. సో మాకు ఇక పార్టీ లైన్లో ఎప్పుడు నడిచేవాళ్ళు. సార్ ఇప్పుడు మీరు వైసీపీలో ఉన్నారు, ఒక రాజకీయాలుగా చూస్తున్నారు, మీకు ఆ రోజుల్లో చూశారు నెహ్రూ గారు, రంగా గారు. ఇప్పుడు అప్పుడు పిచ్చి వేరు, అప్పుడు అభిమానం వేరు. ఇప్పుడు నెహ్రూ గారు, రంగా గారు, వీళ్ళిద్దరు ఎవరు ఇష్టం మీకు? అంటే డిఫరెంట్, అంటే ఐడియాలజీస్ డిఫరెంట్. ఓకే, రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులో రెండు వర్గాలుగా విభజించబడి ఈ సమాజం రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్య పోరు తప్పితే దెర్ ఇస్ నో కంటెంట్. ఒక అంటే బై అండ్ లార్జ్ మనం ఇప్పుడు కనుక సబ్జెక్టే లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ వాళ్ళకు పంచాయతీలు లేవు. ఆధిపత్య పోరు అది ఏమైందంటే రెండు వర్ణాలకి, రెండు జాతులకి అది ఆపాదించబడి నిట్ట నిలువున గుంటూరు, కృష్ణా జిల్లాలు రెండుగా విడబడిపోయి దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఇద్దరు
ఈ రెండు కుటుంబాలు రెండు వర్గాలు నష్టపోయినాయి. దాని వలన టోటల్గా వర్టికల్గా చీలిక వచ్చింది. చీలిక రావడంతో ఒక వర్గం దూరం అయిపోవటం, ఒక వర్గం దగ్గర అవటం ఇలా జరుగుతూ వచ్చింది. అంతేగాని స్పెసిఫిక్ కాజ్, ఒక కాజ్ కోసం అయితే జరిగినటువంటి పోరాటాలే కాదు. కేవలం ఈ సిటీలో ఆధిపత్య పోరు, నేను గొప్ప లేకపోతే నేను గొప్ప అనేటువంటి ఆ పోరులో జరిగిన విషయాలు అవన్నీ. ఓకే, బీటెక్ చదివారు సత్యభామలో, ఈ ట్రాన్స్పోర్ట్లోకి వచ్చారు, ఇదంతా బాగుంది. అసలు మీకు సంబంధం లేని సబ్జెక్టు, మీకు అప్పటి వరకు పరిచయం లేని సబ్జెక్టు, ఈ ఎద్దుల పందాలు, ఈ పశువులు, వీటి మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు పశువులు అంటే మక్కువ ఎక్కువ ఉండేది. అంటే మాకు ఎప్పుడు ఎడ్డు అయ్యి ఉండేవి. కాకపోతే నేను 2004 ఆ టైంలో కుక్కలనాగేశ్వరరావు గారు, చైర్మన్ గారు, ఆయన బాగా స్వింగ్లో ఉండేవాళ్ళు. ఆ జనం, ఆ పందాల దగ్గర వచ్చేటువంటి ఆ విశేష క్రౌడ్, ఆ జనాన్ని చూసి ఆ ప్రశంసలు, అవన్నిటికీ ఎవడైనా సరే పొలకించిపోతాడు. అంటే ప్రజలను చూసి పొంగేవాడు ఎవడైనా ఊరికే పొంగుతాడు. సో నాకు పొంగారు. అప్పట్లో నా కొడాలని మంచి మిత్రుడు. సో అదే టైంలో ఆయన కూడా ఎద్దులు పెట్టాలి, ఎద్దులతో మనం కూడా వెళ్ళాలి అనేటువంటి, అప్పటికి ఇంకా రాజకీయ అరంగేటం చేయలే నాన్నగారా, ఓన్లీ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలోనే ఆయన కూడా ఆ టైంలో వచ్చారు. వచ్చిన తర్వాత నాకు కొంచెం ఎక్కువ చనువు ఉండేది. సో ఆ యాక్సెసిబిలిటీతో నేను ఎప్పుడు ఎక్కడ పందాలు జరిగినా అతనితో వెళ్తూ ఉండేవాళ్ళం. సో నాకు వాటి మీద మక్కువ, జన ఆకర్షణ ఇవన్నీ జరిగినాయి. సో నాకు అప్పటి ఇండిపెండెంట్గా వ్యాపారాలు చేసుకోకుండా మా నేను కలిసి ఉండేటువంటి పరిస్థితుల్లో నాకు అవకాశం రాలా. సో ఇట్ వాజ్ ఇన్ 2012 ఐ స్టార్టెడ్ ఓకే కమింగ్ అవుట్. దీంట్లో నేను 2012లో నాకు రాజకీయ నిరుద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం నేను ఎక్కడో సాట ప్రజల్లో నానాలి, లేకపోతే ప్రజల్లో అంటే ప్రజలతోనే ఉండాలనేది మీ టార్గెట్. ఓపెన్ అండ్ ఫ్రాంక్ ఏంటంటే, ఒక పొలిటీషియన్ అనేవాడు ఎయిడ్స్ జబ్బు వ్యాధిగ్రస్తుడి కన్నా బలహీనమైన వాడు. అవునా? అంటే ఎయిడ్స్ జబ్బుకైనా చికిత్స ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో తిరిగేవాడి, పొద్దున్నే ప్రజలు కనపడిపోయినా, జనం కనపడిపోయినా వాడికి పిచ్చెక్కుద్ది, డిప్రెషన్లో పోతాడు. వాడికి అసలు దానికి ఈ రాజకీయంలో ఉన్న వ్యక్తులకి ఎవరికి కూడా చికిత్స అనేది ఉండదు. మీకు ఇంకా ఎయిడ్స్ జబ్బాడికి కూడా ఏదో కేరళ ముందు ఏదో ఇస్తే నయమవుద్ది అని అంటున్నారు, కానీ దీనికైతే చికిత్స అనేది లేదు. మనం కాలం చేసే వరకు కూడా ప్రజలను వాళ్ళు మనల్ని ఆదరించాలి, మనం వాళ్ళ దగ్గర ప్రశంసలు పొందాలి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి అనిపించుకోవాలి అనే తప్పనే ఉంటుంది ఎవరికైనా, జనరల్గా గుడ్ ఆర్ బ్యాడ్. అంటే ఎవడ వర్షన్ ఆడిది. అవును. ఇప్పుడు ఎప్పుడైతే 2012లో మీకు ఆ ఫీల్డ్లోకి వెళ్దాం అనిపించింది, మరి అదేమి అంత ఈజీ కాదు కదా. లక్షల ఖర్చు, మెయింటెనెన్స్ చేయాలి, ఒక టీం ఉండాలి, దాంట్లో పర్ఫెక్ట్ టీం ఉండాలి, ఈ పర్ఫెక్ట్గా ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ ట్రైనింగ్ అంతా ఒక ఎత్తు అయితే పర్ఫార్మెన్స్ రోజు ఆ పర్ఫార్మెన్స్ చూపించాలి. ట్రూ, ఇవన్నీ వాస్తవాలు. ఆ పర్ఫార్మెన్స్ రోజు ఆ పర్ఫార్మెన్స్ చూపించకపోతే మీరు పెట్టిన 10-20 లక్షల ఖర్చు వేస్ట్, పేరు పోద్ది, అన్నీ పోతాయి. దాన్ని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? నేను 2009 తర్వాత ఐ హ్యాడ్ ఏ స్లైట్ డిస్టర్బెన్స్ ఇన్ పొలిటికల్ ఏరియానా. ఓకే. నేను బయటికి మాకు ఇష్టం లేదు అప్పటికి. అంటే కొంత వ్యత్యాసం వచ్చి మేము అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులతో మాకు కొంత డిఫర్ అయ్యి మేము బయటకు వచ్చాం. నేను టీడీపీ నుంచి బయటకు వచ్చారా? నేను టీడీపీ నుంచి 9లోనే బయటకు వచ్చాను. సరే, అప్పుడు నాకు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్తో నేను ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి మన పబ్లిక్ డొమైన్లో ఉండాలని ఆలోచన ఉంది. సో వాట్ టు డూ అన్నప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఇది ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్. సో అప్పుడు నేను చిన్న దోళ్ళ అంటే 4 పళ్ళ దోళ్ళతో బయలుదేరదామని, చాలా చిన్న చిన్న పిల్లలు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు, అంటే వాళ్ళకు కూడా దే ఆర్ ఎంతూజియాస్టిక్. మేము కూడా అంటే అప్పటికి ఎలా ఉండేదంటే చుట్టూ ఫెన్స్ కట్టేవాళ్ళు, లోపల రావాలంటే ఒక సీఎంనో పిఎంనో కలిసేసినంత ఫీలింగ్ ఒక్కొక్కడు పెద్ద కటింగ్ ఇస్తారు అక్కడ. తప్పుకో అటు తప్పుకో ఇటు తప్పుకో హడావుడిగా ఉంటుంది. సో అటువంటి బాగా స్టఫ్ ఉండి ఎనర్జెటిక్గా వాళ్ళు కూడా కసి, మేము కూడా తోలాలి, మేము కూడా రైడర్ అనిపించుకోవాలి, మా పేరు ప్రఖ్యాతులు కావాలి అని ఎవరైతే అనుకున్నారో అప్పుడు నా దగ్గర సతీష్ అని వాడు ఉండేవాడు. వాడిని పట్టుకుని అల్లుకుంటూ టీంని ఏర్పాటు చేస్తారు. తర్వాత నాగిరెడ్డిని తెచ్చి సో నాగిరెడ్డిని తీసుకొచ్చిన తర్వాత ఆయనతో నేను సెలక్షన్ చేయించుకుంటాం. అలా అప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్లోనే చేసి ఇక్కడే సెట్ చేసుకుని మేము పందెంగా వెళ్ళకుండానే ఆ రోజుల్లోనే 10 లక్షలు అంత అవజేసి ఇక్కడ డెఫినెట్గా కొడతాం కాంక్రీట్గా అని మేము ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత టీం అంతా కొత్తది.
అసలు ఎవరికి కూడా అనుభవం లేదు. చుట్టూ గాఢంధకారం అని ఏదో డైలాగ్ ఉంటుంది చూసారా, అలా మొత్తం ఓనర్ కొత్తాడు, చుట్టూతో ఉన్న రైడర్స్ బుల్స్ కొత్త అసలు ఎవరికి కొత్త. మాకు పగ్గాలు పట్టుకునే డ్రైవర్ కూడా రవి అని ఉండేవాడు, తెనాలి రవి, ఆయన కొత్త. మాకు అందరూ కొత్తది వెళ్ళి ఫస్ట్ సెకండ్ ప్లేస్ కొట్టాం దేవవరంలో. అక్కడి నుంచి మోడిఫికేషన్ చేసుకుంటే మాకు కూడా కొంచెం పెరుగుతా రుద్రభద్ర అని ఒక ఆ పేరుతో అసలు మాకు ఎనలేని కీర్తి రావటం. అక్కడి నుంచి నో లుక్ బ్యాక్. ఎప్పటికప్పుడే మాకు జరిగినటువంటి మోడిఫికేషన్స్, మేము తప్పులు చేస్తే తప్పులు సరి చేసుకుంటాం. కాకపోతే నాలో ఉన్నది ఏంటంటే ఎవరన్నా టీం చెప్తే అది నేను తీసుకుంటా. ఇప్పటికైనా సార్ పాలిటిక్స్లో అయినా ఐ టేక్ అందరి సజెషన్స్ అందరే తీసుకుంటా. డెసిషన్ మేకింగ్ నా సొంతం ఉంటుంది అంతేగా. ఎందుకంటే అలా ఆడి చెప్పేది ఏంటి, వాడిని అడిగేది ఏంటి అనే ధోరణి అయితే నాకు ఇవాళకి లేదు, స్టిల్ టుడే. ఇంకా నెత్తికి ఏదైనా పొగరెక్కితే నాకు తెలియదు, కానీ ఇప్పటికైతే నాకైతే లేదు. పొగరు ఎక్కకూడదని నేను ఎప్పటికప్పుడు నాయకుడు అనేవాడికి ఎప్పుడు కూడా ఉండాల్సిన లక్షణం ఇదే. నాకు ఎక్కకూడదని నేను ఎప్పటికప్పుడు ప్రతి సీన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటా. అంటే జరిగింది ఎందుకు జరిగింది, వెరీ డే పోలీసులు కన్నా చేసినట్ట, వెరీ డే గో రాంగ్, నా తప్పిదమా లేకపోతే ఎందుకు జరిగింది అనలైజ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్ ఆబ్వియస్. కాకపోతే ఒప్పుకోనటువంటి వ్యక్తులకి ఎవరికైనా ఉంటే ఇబ్బంది పడతాయి. నేనే పెద్ద తోపుని అనుకుంటే మనం చెప్పలేం, కానీ ఎవ్రీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. మీకు బాగా మహానందిలో జరిగే ఈవెంట్స్ మీద మీకు బాగా పేరు వచ్చింది, వాటికి మీకు ఉన్న కనెక్షన్ అలాంటిది అంటే ఇట్ వాస్ మై డ్రీమ్. 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ కొడితే ఆ రోలింగ్ ట్రాఫీ ఏదైతే ఉందో ఆ పంచులో యొక్క దీంతో చేసింది, ఆ రోలింగ్ ట్రాఫీని ఇస్తారు మనకే, ఓన్ చేసేస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్నాయి ఒకటి పెద్దది ఇంటికాడ ఉంది, ఓకే, అది పూజ రూమ్లో ఉంటుంది. సో అది పర్మనెంట్గా మీకు ఇచ్చేస్తారు. ఇట్ వాజ్ ఎ రోలింగ్ ట్రాఫీ. 3 సార్లు కొట్టాలి కాన్సిక్యూటివ్గా. 2 టైమ్స్ కొట్టే లేదు, 3 టైమ్స్ కొట్టాలి కాన్సిక్యూటివ్గా వరుసగా. అంటే మన బుల్స్ మారొచ్చా? బుల్స్ మారచ్చు, ఒక ఓనర్ మీద అయితే కొట్టాలి. ఓకే. సో బై గాడ్స్ గ్రేస్ నాకు ఒక ధీరా అని ఒక బుల్ ఉండేది, అది నాకు సాధ్యపడింది. ఎందుకంటే ఫస్ట్ సంవత్సరం చేసా, రెండో సంవత్సరం నేను 44 లక్షలు పెట్టి మళ్ళీ జతను కొని దాంట్లో ఎద్దునేసి చేసా. ఎవ్రీ ఇయర్ ఇట్ కిల్ వన్. ప్రతి సంవత్సరం ఒక ఎద్దుని చంపేసింది. పవర్ఫుల్గా ఉండేది. దాని దెబ్బకి తట్టుకోలేకపోతున్నాయి. అంటే ఇవాళ ఉన్న ఈ డిజిటల్ మీడియా రావటం వలన, లేకపోతే ఈ సోషల్ మీడియా వలన వచ్చి దానికి ఎనలేని కీర్తి, ఎనలేనటువంటి ఫ్యాన్స్, దానికి ఎక్కడ లేని హైపు, 3-4 ఎక్కడ లేని హైపే లేదు, ఉన్న హైపే అది. టు బి ఓపెన్ అండ్ ఫ్రాంక్ కూడా దాని యాటిట్యూడ్, దాని దమ్ము, అసలు బాడీ లాంగ్వేజ్, పౌరుషం అలా డిఫైన్ అయ్యి ఉంది. దాన్ని సెలెక్ట్ చేసింది ఎవరు? అప్పుడు మేమే. అంటే నాకు ABC 7 బెంగాల్ రాజు, చిలకపాటి రాజు వాళ్ళ దగ్గర కొన్నారు. అది రాఘవ అని చెప్పి, అసలు అది ఆచార్య అని అనంతపూర్ వాళ్ళది. అక్కడి నుంచి వేరే వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు. వీళ్ళు ఆయనకి స్టంట్ చేసిన టైంలో అన్నా నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అంటే, అప్పుడు నేను 29,10,000కి నేను పర్చేస్ చేసేదాన్ని ఎద్దుల్ని. 29,10,000 ఆ జతని నేను కొన్నా. రెండు అప్పుడు కొని దీనికోసమే దాని పక్కదాన్ని కూడా కొన్నా. ఆ సైజులో ఆడాను, సబ్ జూనియర్ సైజులో ఆడి. అప్పుడు కరోనా వచ్చింది, తర్వాత దీన్ని తీసి అప్పటికి నాకు రణాగుణ అని ఒకటి ఉండేది, ఈ వాటిని కాంబినేట్ చేసి వేసాను. ఓకే సార్. తర్వాత ఈ ధీరా ఉన్నాయి కదా, వీటిలో ఒకటి చనిపోయింది, అప్పుడు కొంచెం ఎమోషన్ కూడా అయ్యారు. దానికి ఏమైనా హెల్త్ ఇష్యూ లేకపోతే? అంటే అదేమైందంటే నీడిల్ వేసి దాని లోపల స్వెల్ అయినటువంటి తీసేటప్పుడు అది లెగిసే ప్రక్రియలో ఆ పెయిన్కి అది మడతేసి లెగవాలి. అది కాలు అడ్డం పెట్టి జారినప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయ్యి బోన్ బయటకు వచ్చేసి తర్వాత తీసుకుని కొంచెం ఇమ్మీడియట్గా చనిపోయింది. డాక్టర్స్ కూడా అవ్వలేదా? మనం దానికి మించిన వైద్యం ఉంది. ఇప్పుడు నా దగ్గర రుద్రభద్ర ఉంది, ఇప్పుడు అవన్నీ రిటైర్ అయిపోయి 7-8 ఏళ్ళు అయినాయి. ఎలాగ తింటా ఉంటాయి. మరి ఇది మేపుతానికి పెద్ద విషయం ఉంది. రోజుకు 1000 రూపాయలు మేపడం లేదు. మన ఇప్పుడు కాలుకి దెబ్బ వెళ్ళినప్పుడు మనం మనుషులు అయితే కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు, లేకపోతే తీసుకోలేనప్పుడు, లేకపోతే ఇంటెన్సివ్ కేర్ వీ కెన్ రెసిప్రోకేట్, మనం ఏదైనా చెప్పుకోగలం. అవి చెప్పలేనటువంటి బాధలు, అది కాక మనకి మంచి ఐసీయూలో వాటికి లేవు, సదుపాయాలు కూడా నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే తప్పల. ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను కూడా చక్రీ సార్ లాగా ఒక ఎద్దులు మహానంది అంత స్థాయి కాకపోయినా జిల్లా స్థాయి లేదా మండల స్థాయిలో అయినా కొట్టాలి అని ఒక జిల్లా, ఇంకా తెలుగులో చెప్పాలంటే గోలా, దాన్ని తీర్చుకోవాలంటే లక్షలు కావాలి. అంటే ఇదివరకు అంత లేదన్న. అదేమైందంటే రాను
కంటిన్యూస్గా ఓవర్ ఎ డెకేడ్ ఒక 10 సంవత్సరాలు ఆధిపత్యంలో ఒక నాయకుడు ఎవడైనా సరే ఎనీ పొలిటీషియన్ ఆర్ లేకపోతే ఒక వ్యవస్థలో నువ్వు మొనోపొలీగా కొనసాగే టైంలో నీకంటూ తెలియకుండానే చుట్టూతా శత్రుత్వం పెరిగిపోద్ది. యువర్ సక్సెస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. అప్పుడు ఏమైందంటే ఈ నెటగైనా కొట్టాలి అనేటువంటి ఆలోచనతో దాదాపు ఒక జతని 2,20,00,000 రూపాయలు పెట్టి సెట్ చేశారు. ఎంత? 2,20,00,000. ఒక జతని 1,20,00,000 రూపాయలకి ఏఎస్పి సురేందర్ రెడ్డి గారి దగ్గర కొన్నారు. ఆయన ఏఎస్పి నల్గొండ జిల్లా ఆయన హుజూర్ నగర్ ఆయన దగ్గర కొని కొన్ని పందాలకు వెళ్ళినప్పుడు ఆయన ఏదో సుంక్ సురేందర్ రెడ్డి ఎస్ఎస్ఆర్ అవును. సో ఆయన ఆ జతను కొని వాటిలో ఒకటి డిజాస్టర్ అయిందని మళ్ళా 80 లక్షలు పెట్టి ఒక ఎద్దుని ఒక ఎద్దుని 80 లక్షలు పెట్టి మార్తల చంద్రబాబు రెడ్డి దగ్గర కొన్నారు. ఓబుల్ రెడ్డి కడప చంద్ర దగ్గర. అది ఇంకా ఎప్పటికీ కొనలేరు. ఏంటంటే మన కొట్టాలని. బట్ సక్సెస్ఫుల్ 11 అడుగులతో 4th ఇయర్ కొట్టారు నన్ను. కొట్టిన తర్వాత డిమైజ్ అయింది. మేము ఆడొచ్చిన తర్వాత 2 పందాలు ఆడినట్టున్నాం. తర్వాత దాన్ని ఖాళీ ఇవ్వటం. అది సక్సీడ్ అయ్యారు మీ కాంపిటేటర్ మిమ్మల్ని. ఎవడైనా కసి ఉంటుంది. కసిగా పోరాడితే ఏ రోజు అన్నా ఏ మానవుడికైనా రాజకీయమైనా క్రీడ అయినా ఏదైనా ఓటమి తప్పదు. ఎప్పుడు మనమే ఉండవు. ఎప్పటికీ ఒకడే గెలవడు. ఇది అంతిమం. ఓటమి వచ్చింది తీసుకుంటామే. కాకపోతే వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించుకోవాలి. లేదా మనం ఉన్న ఫీల్డ్లో మనకన్నా మించినోడు ఒకడు ఉంటే వాడిని కొట్టాలని మనం ఫిక్స్ అయినప్పుడు దానికి 100% ఎవరు పెడితే కొట్టగలం. 100% 10 రోజులు కాదు 20 రోజులకి 100%. ఎలికి పిల్లి సామెతే. ఎలిగేమో ప్రాణం కాపాడుకోవడానికి దానికి దొరకకుండా పారిపోవాలి. పిల్లేమో దాని ఆహారం కోసం దీన్ని చంపేయాలి. ఏ మానవులు అంతే. నేను ఇందాక అడిగిన క్వశ్చన్ మీకు సరిగ్గా అర్థం కాల. ఒక యంగ్ జనరేషను, ఒక కుర్రోడు లేదా ఒక జాబ్ హోల్డరు, చిన్న బిజినెస్ చేసేవాడు ఈ ఎద్దుల పందాలు ఈ పిచ్చిలోకి దిగితే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. 100%. మరి అంత ఫైనాన్షియల్ ఎఫర్ట్ పెట్టలేనప్పుడు ఈ ఎద్దులు ఈ క్రీడలు ముందుకు ఎలా వెళ్తాయి? ఇప్పుడు నీకు యూ జస్ట్ గో టు ఇప్పుడు నేను మీకు చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి లేకపోతే పందాలు ఉంటాయి. అవును. మీకు ఒక జనరల్గా ఒక 2-3 లక్షలు వ్యూస్ రావాలంటే మీకు ఆడు చాలా పాపులర్ ఫిగర్ అయి ఉండాలి. అవును. ఎద్దుల రంగంలో ప్రతి ఫార్మర్ యూట్యూబ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి రైతు ఎద్దులతో అనుసంధానం లేకపోతే ఎద్దులతో ఇది ఉన్న ప్రతి వ్యక్తి కూడా సుదీర్ఘంగా దాదాపు 2.3 మిలియన్ వ్యూస్ చూసేటువంటి పరిస్థితిలో కంపెనీ ఉందంటే వాళ్ళకి దాని పట్ల ఉన్నటువంటి ప్యాషన్. ఇప్పుడు మనకి రకరకాలటువంటి వేరే వేరే ఆలోచనలు ఉంటాయి. ఒక ఫార్మర్కి ఏముంటుంది? ఆడికి వ్యవసాయం, పశువులు, సంపద లేకపోతే కుటుంబ నేపథ్యం, అంతకుమించి వాడికి వేరే ఆలోచనలు ఏమి ఉండవు. సో ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాయలసీమ అవ్వచ్చు, గుంటూరు, కృష్ణ, మన ప్రకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం రైతు మెయిన్ రైతు. నేను అడిగిన పాయింట్ మీకు అర్థం కాదు. మీరు చెప్పింది ఐ గాట్ యూ. ఇప్పుడు ఒక మీలాంటాడు ఒక యంగ్ వచ్చాడు, రోజుకు 1000 రూపాయలు ఎద్దుకు ఖర్చు అవుద్ది. ఓకే. యా. ఇవాళ ఇదివరకు నేను వచ్చిన టైంకి వాళ్ళు వచ్చిన టైంకి శ్రమ పెరిగిపోయింది. అంటే మీకు వచ్చే రైడర్స్ కానీ అందరు కమర్షియల్ ఆస్పెక్ట్లో వెళ్ళేవారు. నేను వచ్చినప్పుడు నేను గెలవాలి, నేను కూడా మంచి రైడర్ అనిపించుకోవాలి, లేకపోతే ఈ సమాజంలో శాలరీ అనేది సెకండరీ, అప్పుడు పేరు గొప్ప, నేను ఎక్స్పోజ్ అవ్వాలి, నా కీర్తి కావాలి, నాకు కూడా మంచి గుర్తింపు ఉండాలనే ఆలోచనతో ఖచ్చితంగా పనిచేసేవాళ్ళు. ఇవాళ నాకు ఎంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఏమిస్తావు, బిజినెస్. కానీ అంటే దీన్ని కూడా మనం తప్పుపడటానికి ఏమైందంటే ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరెవరైతే ఈ రంగంలో ఉన్నారో వాళ్ళు కొత్త వాళ్ళని తయారు చేసుకోవడానికి ఇష్టపడక, అది లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడానికి ముందుకు రాక ఉన్న వాళ్ళతోనే మార్పులు చేర్పులు చేసుకుని వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ తీర్చి దీన్ని అందని ద్రాక్షలాగా తయారు చేశారు. సార్ ఇప్పుడే చెప్పారు 70 లక్షలు, 80 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు అంతంత పెట్టి కొనాలంటే ఎలా సార్? అసలు మీలాంటి పొలిటీషియన్స్కి, మీలాంటి బిగ్ షాట్లకే సాధ్యం కదా. అంటే అది డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు నేను చెప్పాను కదా, లిక్కర్ షాపులకి ఎందుకు వేస్తారు వాళ్ళకి తెలుసు. ఒకడేమో కోర్టులో గెలిచినాడేమో అక్కడ ఎడుతాడు, ఇంటికి వచ్చి ఎడుతాడు. సేమ్ ప్రొసీజర్ ఇదేనా, అంతే తెలుసు వాళ్ళకి. కాకపోతే ఆ మూమెంట్లో వాడికి ఉన్న ఆనందం, ఉద్రేకం, వాళ్ళు అందరూ అంతమంది జనం మధ్యలో వాడికి పేరు తెచ్చుకోవాలన్నటువంటి తపన,
ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది అన్న. డెఫినెట్గా ఒకడికేమో విదేశాలు వెళ్ళాలంటే వాడు మంచి బట్టలు వేసుకోవాలంటే, వాడేమో మంచి కార్లో తిరగాలి, బయటలో తిరగాలి, వాడు గర్ల్ ఫ్రెండ్ తీసుకుని తిరగాలంటే, వాడు సినిమా యాక్టింగ్ చేయాలంటే, రకరకాలు ఉంటాయి. వాడికి ఫ్యాసినేటింగ్ వేరే వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. ఈ బలహీనతలో ఉన్న వాళ్ళు ఇది ఒక రకమైన గొల, ఒక జల, ఇది ఒక జల. అది అవును సార్. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు, పెనుమూరు నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్నారు. ప్రతిరోజు సమస్యల మీద పోరాటాలు ఉంటాయి, మీ అధినాయకుడు డైరెక్షన్లు ఉంటాయి. ఇవన్నీ చేస్తూ ఇప్పుడు ఈ ఎద్దులు వీటిని కూడా కంటిన్యూ చేస్తారా, దాన్ని పక్కన పెట్టారా? లేదు, కంటిన్యూ చేస్తాను. అంటే నా దగ్గర ఇప్పుడు ఒక బుల్ ఉంది, దానికి సరైన జోడీ కోసం ఎదుగుతున్నా. అంటే మ్యాచింగ్. నీకు ఎప్పుడు కూడా మనం ఎంత ఎఫర్ట్స్ పై అన్ని ఎంత కరెక్ట్గా ఉన్నా, అంటే లాగేటువంటి ఎద్దులు కరెక్ట్గా లేవనుకో, మనం మిగతా ఎంత పోటుగాలమైనా దండగా, నేను బాగా నమ్ముతా. మనసు ఉన్నటువంటి ఎద్దు, మనసు బలం కాదు, దానికి మనసు ఉండాలి, పోవాలనే లక్షణం ఉండాలి. అంతేగాని పుటకలు హంగులు అన్నీ బ్రహ్మాండంగా ఉండి దానికి మనసు లేదనుకో, తిరిగి మనస్తత్వం అంటే ఏంటి ఉపయోగం? అవును, ఎద్దుల మనసు మీరు ఎలా చూస్తారు? అంటే దానికి పుల్లింగ్ చేసేటువంటి ఆలోచన, దాని ఆ స్టైల్, దాంతో మాట్లాడలేరు కదా. బట్ స్టిల్ నీకు దాన్ని ఇప్పుడు పిచ్చోళ్ళతో కొంతమంది ఆ వార్డులో పనిచేసేటువంటి యంత్రాంగం వాళ్ళు దే కెన్ ప్రెడిక్ట్ వాట్ నెక్స్ట్ మూమెంట్ దే విల్ టాక్ టు విత్ దెమ్. వాళ్ళు నెక్స్ట్ వాడు ఏమి చేస్తాడు అనేది అంచనా వేయగలరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళతోనే ఉంటారు డైలీ ఇంటరాక్షన్ వల్ల. సో అలాగే మేము కూడా ఈ పరిశ్రమలో ఎద్దులు వీటిని బాగా ఎక్కువగా దగ్గరగా వాచ్ చేసి బేటాలు, ఇటు ట్రైనింగ్ క్లాసులు, ఇటు తీసే విధానం, లేకపోతే పెర్ఫార్మెన్స్లో చేసేటువంటి అన్నీ తెలుస్తూ ఉంటాయి. నేను అనేది మీ దగ్గర ఉన్న ఎద్దుతో మీకు రిలేషన్ వచ్చిన తర్వాత అది ఏం చేస్తుంది, అది మీతో ఎలా ఉంటుంది అనేది ఓకే. మీరు ఇప్పుడు ఒక ఎద్దు ఉంది, దానికి జోడీ కావాలన్నారు, దాన్ని చూడటం కోసం వెళ్తారు, ఆ ఎద్దుకి మనసు ఉంటే తీసుకుంటా అన్నారు, దానికి మనసు ఉందో లేదు మీకు ఎలా తెలుసు? అవి ఆల్రెడీ పందాల్లో పర్ఫామ్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, అక్కడ చూస్తారు, దాన్ని చూస్తూ ఉంటాం కదా. అంటే కష్టం వచ్చినప్పుడు పోగు జరుపుతుందా, లేకపోతే ఓర్చుకుంటుందా, ఓర్చుకునే గుణం వెనకాల రావడానికి ఇష్టపడుతుందా. కొన్ని ఎద్దులు బయలుదేరంగానే ముందు బయలుదేరాలి, ముందు వెళ్ళిపోవాలి. అంటే వెనక ఎవడో ఒకటి మోసేవాడు ఉండాలి. రెండు ఎద్దులు, ఒకటి మోసే ఎద్దు ఉండాలి, ఒకటి నడిచి, ఒకటి జర్నీ చేసేది ఉంటే ఒకటి మోసుకొచ్చేదానికి ఓర్పుగా ఉండాలి. రెండింటికి సెట్టింగ్ కమ్యూనికేషన్ అలా ఉండాలి. రెండు మోసుకునే స్లో ఎద్దులు అనుకో జర్నీ సాగదు. రెండు పరిగెత్తే ఎద్దంటే ఓర్చుకోలేకపోతే చివరికి డెస్టినీకి వెళ్ళవు, మధ్యలో ఆగి నుంచి ఉంటాయి. ఎప్పుడు బరువు అయితే అప్పుడు ఆగిపోతాయి. సో ఈ కాంబినేషన్ అనేది కొంచెం ఎద్దులు ఈ రెండు మాట్లాడుకుంటే అంటారా? అంటే మాట్లాడుకుంటాం అలాంటివన్నీ ఏముండవు. కాబట్టి వాటి కమ్యూనికేషన్ మీకు వీటికి బరువు అయినప్పుడు ఏం ఎలా తప్పుకోవాలనేటువంటిది వాటికి స్పృహ ఉంటుంది. దీన్ని ఓర్చుకునే గుణం ఉన్నదేమో మనోడి కోసం పేరు వచ్చింది, దాన్ని దెబ్బలు తిన్నైనా వెళ్తూ ఉంటుంది. దెబ్బలు ఓర్చుకోలేనిది నిలబడిపోద్ది. అయితే ఇప్పుడు కూడా సైకలాజికల్గా మనుషులు ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాగే ఆటకు ఉన్నటువంటి, అది కూడా జీవరాశి, మనిషి కూడా జీవే కదా, ఎనీ స్పీషీ ఇన్ దిస్ వరల్డ్ అంతే. ఓకే, అయితే మీరు ఇప్పుడు రాజకీయాలని ఇటుపక్క ఎద్దుల్ని ఒకే దృష్టితో రెండు కళ్ళు అంటే చూస్తా. అంటే నాకు మంచి యానిమల్స్ దొరకలా, దొరికితే సెట్ చేసే, అంటే ఏదో ఇదివరకు మళ్ళీ 4 జతలు మేపలేను కానీ 1-2 జతలతో, ఎందుకంటే దాని బట్టలో ఉన్నటువంటి నాకు ప్రేమ, ప్యాషన్ అది. నాకు ఇంకా నేను కుక్కల నాగేశ్వర గారు 5 టైమ్స్ కొట్టారు మహానాథ్ని. కుక్కల నాగేశ్వర గారు నేను 3 టైమ్స్ కొట్టా. దామోదర్ రెడ్డి గారు మాజీ ఆయన ఒక 3 టైమ్స్ కొట్టారు. సో ఆ 5ని మార్చి ఒకసారికి ఎప్పుడో వెళ్ళి ఆగిపోదాం అనేది నా ఆలోచన. మీరు ఒక బెంచ్ మార్క్. సో నాకు 116 పందాలు ఆడితే 108 ఫస్ట్లు కొట్టా ఒకే జత మీద, ఒకే జత మీద రుద్రాబాద్ ఒకే జత మీద. మళ్ళీ మార్చలా 4 years ఒక పందెం కూడా ఓడిపోలా. ఎన్ని పందాలు ఆడితే అన్ని గెలిచినాయి. సో కొంచెం అలాగే ఇన్నేళ్ళు ఉన్నాం కదా, ఆ ట్రెండ్ గ్యాప్ ఇద్దాం కుదిరితే. ఇప్పుడు గాడ్ షుడ్ పర్మిట్ మీ, భగవంతుని మనకు అది ఇవ్వాలి. సో నేను 3rd time గెలిచిన పర్మిట్ చేయాలి, బ్లెస్ చేయాలి. దేవుడి దయతో నేను 3rd year అవ్వగానే ఇక్కడ నుంచి కానూరు నుంచి మన శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళా పాదయాత్ర. మరి నాకు ఎంత భయం ఉంటే మొక్కుంటా. మరి ఇప్పుడు 6 రావాలని ఏం మొక్కున్నారు డైరెక్ట్గా? అలా ఏం లేదు, ఇంకా అది ఎప్పుడప్పుడు. ఇప్పుడు ఒకసారి అన్నీ అనుకోవాలి, అన్నీ కుదిరితే చేద్దాం, కుదరకపోతే అంతే. ఇప్పుడు మీరు పెనమలూరు సమన్వయకర్తగా ఉన్నారు,
మీ ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యే లాగా పనిచేస్తే బాగానే ఉంటుంది. ఎమ్మెల్యే లాగా పనిచేయట్లా. ఎవరిలో పనిచేస్తున్నాడు ఆయన? పూర్తి స్థాయి ఒక అంటే ఐ నో హిమ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. అంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు ఒకనొక టైంలో మీ దగ్గరికి అంటే మీ కుటుంబం దగ్గరికి మీ నాన్నగారు తాతగారితో సంబంధాలు ఉన్నాయి. అది ప్రజలకు ఒకసారి ఆ రోజుల్లో ఎలా వచ్చారు? ఇవన్నీ అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఆనాడు అతను ఇట్ వాజ్ ఇన్ 2001 ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అప్పుడు వచ్చారు. అతను వ్యాపారం చేసుకుంటుండేవాడు. వాళ్ళకు థియేటర్లు ఉండే, శ్రీనివాస థియేటర్స్ అని. అప్పటికే వాళ్ళకి థియేటర్లు ఉండే వాళ్ళ ఫాదర్. అంటే దే ఆర్ రెనౌన్స్డ్ పీపుల్ ఇన్ పోరంకి, అంటే ల్యాండ్ లార్డ్స్. సో అప్పుడు వాళ్ళకి థియేటర్లు ఉండే. సో హీ యూస్ టు కమ్. అంటే అతనికి ఒక ఆలోచన, నేను కూడా పంచాయతీ సర్పంచ్గా కంటెస్ట్ చేయాలన్న ఆలోచనతో పోరంకి వచ్చాడు. అప్పటికి తాటుకూర విశ్వేశ్వరరావు గారని ఆయన సర్పంచ్గా కొనసాగుతూ ఉండేవాళ్ళు. తర్వాత అయినంపూడి చంద్రశేఖర్ పోటీ చేస్తా. ఆ టైంలో 2001లో వచ్చాడు. ఎవరి దగ్గరికి? మా ఫాదర్ దగ్గర. మా ఇంటికి వచ్చాడు. వచ్చి పార్టీ సభ్యత్వం కోసం వచ్చాడు. టీడీపీ పార్టీ సభ్యత్వం నాకు కావాలి, నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను అని ఆలోచనతో వచ్చాడు. ఇచ్చారు మరి సభ్యత్వం? అంటే అప్పటికి టైం అయిపోయింది, వెళ్ళిపోయింది. నా దగ్గర లాస్ట్ ఒక బుక్ ఉంటే రాసిచ్చాం. బట్ ఎందుకు ఏంటి అని అడిగితే అప్పుడు అతను చెప్పింది, ఈ పార్టీ సభ్యత్వం ఉంటే రేపొద్దు నేను సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలని. అంటే ఆ రోజుకి అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే, మనం పంచాయతీ ఎలక్షన్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో పాల్గొవాలంటే ఇండిపెండెంట్గా మనం స్వతంత్ర అభ్యర్థులు కానీ పార్టీ అఫిలియేషన్ కాదు కదా, పార్టీ మ్యాండేట్ మీద ఉండదు అనేది తెలియదు అతనికి. దట్ వే హీ కంటెస్టెడ్ ఇన్ 2001. గెలిచారా? లేదు, హీ లాస్ట్, ఓడిపోయాడు. మన అయినపూడి చంద్రశేఖర్ అన్నయ్య గెలిచాడు అప్పుడు. తర్వాత హీ కంటిన్యూడ్ ఇన్ పాలిటిక్స్. తర్వాత జరిగిన 2006 ఎలక్షన్స్లో పంచాయతీ ఎలక్షన్లో వార్డు మెంబర్గా గెలిచాడు. గెలిచి వైస్ ప్రెసిడెంట్ చేశాడు. అతని ప్రస్థానం నడుస్తూ 2014లో అతనికి ఫార్చునేట్గా ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. అతని టైం అతనికి పర్మిట్ చేసింది, అతను గెలిచాడు. అదే అప్పుడు బాగా వర్క్ చేశాను నేను. అంటే వర్క్ కన్నా అతని కాలం సహకరించింది. ఓకే, ఆ టైంలో ఎవరో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అప్పటి వరకు మోస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో ఫామ్లో లేకపోవటం. మీరు ఉన్నారు కదా అప్పుడు? లేవు, మేము బయటకు వచ్చేసాం. ఓకే, మేము 2009 ఎలక్షన్ అవుతుంటే డెఫినెట్గా బయటకు వచ్చారు కదా. ఓకే. సో ఆ టైంలో ఆ టెన్యూర్ పీరియడ్లో ఎవరు లేకపోవటం, హీ గోట్ ద సీట్. అదే టైంలో పార్టీ గాలి రావటం, అతనికి మా కంటెస్టింగ్ క్యాండిడేట్ మా అభ్యర్థి కుక్కల విద్యాసాగర్ 2 వీక్ అయిపోయి అసలు తిరగనటువంటి పరిస్థితిలో అన్నీ అంటే అతనికి అలా సహకరించింది. కాలం కూడా అతనికి అలా అనుకూలించింది. ప్రతి మనిషికి గుడ్ టైం బ్యాడ్ టైం ఉంటుంది. అతనికి హీ వాజ్ ఇన్ గుడ్ టైం. అతను నో కాంపిటెంట్, గెలిచాడు. హీ వన్. అప్పుడు అయ్యారు. తర్వాత మళ్ళీ పోటీ చేశారు. మొన్న ఎలక్షన్ 24లో చేశారు. భారీ మెజార్టీతో గెలిచారు. అంటే దేశంలో అందరూ గెలిచారు. ఇప్పుడు 175లో కూడా ఇది 58,000 పైచిల్లుకి కదా. ఈ జిల్లాలో ఎవరు గెలవాలా? ఈ జిల్లాలో ఇది 2,92,000 చేంజ్ ఎంతో, ఇంచుమించుగా అదే మెజార్టీలతో 40,000 30,000. అసలు ఈ మెజార్టీలు అబ్సల్యూట్గా అసలు చెప్పుకోవడానికి వినడానికి కూడా విడ్డూరంగా వచ్చినటువంటి మెజార్టీ ఎవరికి రాలా? సార్ అభిప్రాయం ఏంటంటే, ఈసారి నేను చేసే పనులు, టీడీపీ గవర్నమెంట్ కూటమి చేసే పనుల వల్ల మరింత మెజార్టీతో గెలుస్తా అనే బలమైన నమ్మకం టీడీపీ క్యాడర్లో ఉంది, వాళ్ళందరిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు చెప్పేది అదే కదా. ఆయన ఎప్పుడు చెప్పినా కూడా విజన్ 2020 అంటాడు. నేనే 2020 వరకు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. ఇట్ వాజంట్ పాసిబుల్. 1999 నుంచి 2004 టెన్యూర్ పీరియడ్లో ఆయన చెప్పింది ఏంటి? నా విజన్ 2020 ఉంది. ఈ 2020 మంత్రంలో నేను 2000 రాబోయే 2020 వరకు నేనే ఇది హైటెక్ సిటీ కట్టాను, లేకపోతే ఇది డెవలప్మెంట్స్ చేశాను, అవి ఏం చెప్పారు. అప్పుడు ప్రజలు కూడా అలాగే చెప్పారు. 2004 నుంచి 2 టర్మ్స్ 10 years మరి లేరు కదా. మరి నువ్వు 24 గంటలు క్లెయిమ్ చేసుకున్నటువంటి హైటెక్ సిటీ అవ్వచ్చు, ఐటీ సెక్టార్ ఎక్కడైతే బలంగా ఉన్నా ఆ ఏరియాలో కూడా నువ్వు గెలవలేకపోయావు కదా. వాట్ డస్ ఇట్ మీన్? అంటే మీరు మాట్లాడటానికి గంటల ఉపన్యాసాలు చెప్పుకోవడానికి అంతిమ నిర్ణయాలు చేసేది ప్రజలు. ఇప్పుడు నువ్వు కూడా అదే చెప్పావు కదా. 14 నుంచి 19 ఎమ్మెల్యే చేసావు.
నేను రాబోయే తరానికి ఈ నియోజకవర్గంలో ఎప్పటికీ కూడా గెలవనేమన్నాను. ద వెరీ నెక్స్ట్ ఎలక్షన్ యూ లాస్ట్. సైక్లిక్ ప్రాసెస్. ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మనం ఉండాలి, అంతేగాని వాళ్ళ మన్నను పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ నేనే నియంతలాగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వైసీపీ ప్రజలందరినీ లేదా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసి ఉచితాల పేరుతో డబ్బులందరికీ పంచేసి రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టేసి డబ్బులు లూటీ చేశారు. ఇప్పుడు మేము గాడిలో పెడుతున్నాం కోటి ప్రవృత్తి తరపున అంటున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు, మీరేం చేస్తున్నారు? ఆయన అప్పులు చేసిన వడ్డీలు కడతారు, మేము అప్పులు చేయాల్సి వస్తుంది అంటున్నారు. నువ్వు సంక్షేమ కార్యక్రమాలకి నేను చెయ్యను, నేను ఈ ఎక్స్పెండిచర్ మేము పెట్టము, మా విజన్ ఓన్లీ ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి అనేది మీ విజన్ అనుకో. అరే చెప్పచ్చు కదా. ఈ దొంగ తిరిగి మాటలు దానికి మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం, ఇవి వస్తే ఇంకే ఎక్కువ ఇస్తాం. ఆల్రెడీ సూపర్ 6 అమలు చేస్తున్నారు కదా. అనేది మీరు చెప్పింది ఏంటి? ఆర్థిక మేము విధ్వంసం చేసాం, ఏది ప్రజలకు పనిచేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ మేము పనిచేయడం వలన ఈ రాష్ట్ర శ్రీలంక అయిపోయింది అనే కదా మీ అభియోగం. మీరేం చేస్తున్నారు? మీరు ఎన్ని ఆపేసి మీరు న్యూయార్కో లేకపోతే న్యూజెర్సీ సిటీస్ కట్టచ్చు కదా, కట్టాలిగా. ఎందుకని కట్టలేకపోతున్నారు? 2 ఏళ్ళు అయింది మీకు ఇచ్చింది మ్యాండేట్. ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. మనం ప్రజలు ఎప్పుడు ఏం ఆశిస్తారు? మనం 5 సంవత్సరాల కాలంలో ఏం చేయగలమో, ఏం చేయాలో అదే చేయగలం. అంతేగాని నీకు ఇచ్చింది 20 ఏళ్ళు, ఇప్పుడు ఏమన్నారు 2047 అంటున్నారు. అంటే 2047 నీకు మ్యాండేట్ ఒక 20 ఏళ్ళు ఏం ఇవ్వలేదుగా, ఇవ్వలేదు కదా. మన విధ్వంసం మేము చేసాం, మీరు చేసిందండి. మేము చేసింది 3 లక్షల కోట్లు అప్పులు అన్నారు, మీరు ఇప్పుడు ఆల్రెడీ 2 లక్షల పైసలకి అంత చేశారు. అంటే ఆల్మోస్ట్ మీరు ఇంకా 16 మంత్స్కి 50% పైన చేశారు. అంటే మీరు ఇంక రేపు రాబోయే కాలంలో ఏం చేయబోతున్నారు? ఎంత చేయబోతున్నారు? మీరు ఎలా సృష్టించబోతున్నారు? అమరావతి ఉందండి, అమరావతి మొత్తాన్ని మీరు శ్మశానం చేస్తే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చి ఆ ముళ్ళ కంపలని తీసేసి ఒక కళల రాజధాని కడుతున్నారు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా వస్తుంది అని చెప్పేది టీడీపీ వర్షన్. అంటే మీకు ప్రాథమికంగా ప్రజలందరినీ మభ్యపెట్టి, మరీ ముఖ్యంగా మా జాతిని అంటే మా కమ్మ జాతి వాళ్ళందరినీ మాయ చేసి ఇతని యొక్క మాయం మాటల ప్రలోభాల్లోకి తీసుకెళ్ళిపోవడం తప్పితే అసలు ఒక నగరం ఈ రాష్ట్ర చరిత్రగా ఈ ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడైనా సరే ఒక నగరం ఎక్కడ సృష్టించబడుద్దా? ఒక నగరం ఏర్పడినటువంటి గ్రామాలు లేకపోతే ఒక ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. నువ్వేం చెప్తున్నావు? అమరావతిని సృష్టిస్తానని చెప్తున్నావు. అది సృష్టించడం అవదరా బాబు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు విజయవాడ తీసుకో, లేకపోతే తీసుకో, మన పాపులేషన్ ఎంత? మన విజయవాడ పాపులేషన్ ఎంత? 3 నియోజకవర్గాలు, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, ఇప్పుడు పెనమలూరు, లేకపోతే మైలవరం. ఈ 5 నియోజకవర్గాలు తీసుకున్న 5 మూలు 15 లక్షలు, ఇంకో 15 లక్షలు జనాభా, 30 లక్షలు. మన ఆలోచన ఎవరితో కంపీట్ చేస్తున్నాం? హైదరాబాద్తో కంపీట్ చేస్తాం. కోట్లది అంటే సుమారు 2-3 కోట్ల జనాభా ఉన్న వాళ్ళతో నువ్వు కంపీట్ చేస్తా. అవకాశాలు అసలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? పట్టుమని ఈ జిల్లాలో కావచ్చు, గుంటూరు జిల్లాలో కావచ్చు, ఒక 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఇండస్ట్రీలు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. గన్నవరంలో పెట్టారు కదా ఐటీ ఇండస్ట్రీలు. అప్పుడు ఏం పెట్టారు? ఇప్పుడు కానీ చూడండి, హెచ్సిఎల్ ఎంతమంది? 1800 మందికి. నేను చెప్పడం గూగుల్ అడుగు చెప్పుద్ది. 2000 చిల్లర ఎంత ఉన్నారు. అశోక్ లైలాండ్ ఉంది కదా, ఎంతమంది? నేను అడగడం కాదన్నా, నువ్వు కొట్టు చూడు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు. మాటలు చెప్పుకుంటాం వేరు. హైదరాబాద్ మహానగరానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి అప్పుడు బతుకుతానికి వెళ్ళారు. హెచ్పిసిఎల్ కానీ, లేకపోతే ఈసీఎల్ కానీ, లేకపోతే రకరకాల ఇండస్ట్రీలకు ఎందుకు వెళ్ళారు? వాళ్ళు బతుకుతానికి వెళ్ళారు, ఉద్యోగాల అవకాశాల కోసం వెళ్ళారు. దాని దగ్గర నుంచి ఏర్పడిన తర్వాత వ్యాపార సముదాయాలు అన్నీ చేశారు. ఇప్పుడు నువ్వేం సృష్టిస్తావు? ఇప్పుడు నువ్వేం సృష్టించలేవు కదా. మీరు ఒక నగరాన్ని సృష్టించాలి, క్రియేట్ చేయాలి. అది ఎలా పాసిబుల్ అంటున్నా? అదే జనం ఎక్కడి నుంచి మైగ్రేట్ అవుతారు? సైబర్ సిటీని నేను క్రియేట్ చేశాను, అలాగే అమరావతిని కూడా క్రియేట్ చేస్తాను అనేది చంద్రబాబు గారి విజన్. అది అన్నా నీకు ఒకటి చెప్తాను. మీకు దుర్గగుడి 1 టౌన్, అది విజయవాడ. సూర్యాపేట ఒక పంచాయతీ, గాంధీనగర్ ఒక పంచాయతీ,
తర్వాత మీకు భవానీపురం ఒక పంచాయతీ, గుణదల ఒక పంచాయతీ, పటోడ ఒక పంచాయతీ, రావర్పాడు ఇవన్నీ ఈ పంచాయతీలందరి మర్చి చేసుకుంటూ వస్తే ఇవాళ కానూరు వరకు వచ్చాం. అంటే 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి, అంటే మీకు ఇంతకాలం నడిస్తే మనం ఎక్కడ దాకా వచ్చాం? జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలోకి వచ్చాం. అంటే మనకి ఎక్కడి నుంచి మైగ్రేషన్ జరుగుద్ది? అలాగే గుంటూరు తీసుకోండి, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఎప్పుడు వేశారు? మల్లాది విష్ణు గారు ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు. ఇప్పుడు కనీసం గుంటూరు ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్ వరకు రాలా. అంటే లోపల ఇంకా చాలా ఎక్కువ విస్తీర్ణం పొలాలు ఉన్నాయి, వ్యవసాయం జరిగినటువంటి పొలాలు ఉన్నాయి. ఇవన్నీ ఫిల్ అయితే వస్తే ఇన్నర్ రింగ్ రోడ్ దాకా వస్తాం. అసలు అక్కడికి ఎప్పటికి వెళ్ళాలి? ఎన్ని తరాలలో ఆగాలి? ఓకే, ఇది బాగుంది కదా. జగన్ గారికి ఇలా కట్టలేమని తెలిసింది కదా. తెలుసు. మరి ఆయన అమరావతి రాజధాని అయింది, నేను కూడా అమరావతిలోనే ఉంటానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పి, నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నా, చంద్రబాబు నాయుడికి సొంత ఇల్లు లేదని చెప్పి తీరా అధికారం వచ్చిన తర్వాత మాట మార్చి 3 రాజధానులు చేయడం కరెక్టా? ఇప్పుడు ఆయన విజనరీ, ఓకే, 1,00,000 కోట్లు ఆయన డంప్ చేయలేకపోయాడు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు చేయగలిగాడా? అక్కడ ఏమన్నా కనీసం ఆయన ఇచ్చిన మ్యాప్ల్లో కానీ లేకపోతే గ్రాఫిక్స్లో చూపించినటువంటి ఏదైతే వాట్ ఈ ప్రొజెక్ట్ చేసినటువంటి విధంగా ఆయన కనీసం రోడ్లు కానీ అవి కానీ ఇవాళకి చేయగలిగాడా? ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఇవాళ మనం అవును, ఆయన చేయలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఎలక్షన్ ముందే చెప్పొచ్చు కదా, నేను అమరావతి కాదు 3 రాజధానులు రావచ్చు కదా. మీరు ఖచ్చితంగా అదే చెప్పేళ్ళాం కదా ఎలక్షన్కి. లేదు ఇప్పుడు కాదన్నా, మీకు ఒకటి చెప్తున్నా ఏనండి, మేము శాసన రాజధాని అని చెప్పాము, అది ఆర్థిక రాజధాని. ఒక్క నిమిషం, లెట్ మీ స్పీక్. ఇక్కడ శాసనసభ ఇక్కడ ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాము, అది ఫైనాన్షియల్గా మేము చేస్తామని చెప్పాము. తర్వాత న్యాయ రాజధాని హైకోర్టు బెంచ్ ఇస్తానని చెప్పాము. మరి అదే మొన్న ఇదే మాటలు మేము చెప్తే నేరం అన్నారు, మేము చెప్తే దుర్మార్గం అన్నారు, మేము చెప్తే తప్పు అన్నారు, మేము చెప్తే అసలు నానా బూతులు తిట్టారు. తిట్టిన బూత్ తిట్టకుండా తిట్టారు. ఓకే, బాగానే ఉంది. మొన్న ఆయన A1 కన్వెన్షన్ హాల్లో పెట్టి ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇది శాసన రాజధాని, ఇది ఫైనాన్షియల్ రాజధాని, అది న్యాయ రాజధాని అని చెప్పి. నువ్వు చెప్పింది మేము చెప్పింది ఒకటే కదా. నువ్వేం చెప్పావు? నువ్వు మొన్నేం చెప్పావు? లెజిస్లేటర్స్ అందరినీ కూర్చోబెట్టి నువ్వు చెప్పింది ఏంటి? నేను చెప్పడం కదన్నా, మీ దాంట్లో వీడియోలు ట్రోల్ చేసుకుంటూ వచ్చేస్తాయి. మీరేం చెప్పారు? మీరు అదే చెప్పారు, మీ ముగ్గురు కూర్చుని అదే జగన్మోహన్ రెడ్డి గారు ముందర చెప్పారు. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వైజాగ్కి ఒక 30,000 crores 25,000 crores పెడితే అబండెంట్ ల్యాండ్ ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ రికార్డ్స్. కానీ ఆయన అసెంబ్లీలో అమరావతి రాజధాని ఇప్పుడు మేము కాదంటే కదా, మేము ఫైనాన్షియల్ రాజధాని అది నువ్వేదైతే పాట పాడావో అమరావతి ఒక్కటే రాజధాని అనేది టీడీపీ వర్షన్ కదా. మరి నువ్వు ఇది ఆర్థిక రాజధాని అని ఎందుకన్నావు? మేము ఇది రాజధాని కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రస్తావన చేయలేదే. మరి డెవలప్మెంట్ ఎందుకు చేయలేదు? అమరావతి ఎందుకు పట్టించుకోలేదు 5 సంవత్సరాలు? అమరావతిలో పట్టించుకుంటే అయిపోతానికి, లేకపోతే పట్టించుకోకపోతే ఆగిపోతానికి ప్రజలకు సంబంధించిన సబ్జెక్టు. ప్రజలు ఎక్కడి నుంచి మైగ్రేట్ చేస్తావు? ఓకే, ఇప్పుడు అలా కదా, నా ఊరు సృష్టించబడదు, ఊరికి వలసలు వెళ్ళాలి, ఎక్కడి నుంచో రావాలి, ఎక్కడో సైడ్ నుంచి మైగ్రేట్ అవ్వాలి, మైగ్రేషన్ జరగాలి, లక్షలు జరగాలి, లక్షల జనం రావాలి. ఎందుకు వస్తారు? కారణం ఏంటి? నువ్వు చేసినటువంటి ఏదో ఇండస్ట్రియల్ గ్రోతో, లేకపోతే బతుకుతానుకో, లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటానుకో, ఉపాధి కల్పన ఏదో ఒకటి ఉండాలి. ఏం కలిగిందని అక్కడికి వచ్చేస్తారు అమరావతి. ఇది ఆర్టిఫిషియల్గా సృష్టించబడినటువంటి సృష్టి. ఈ సృష్టిలో జనాలందరినీ తీసుకెళ్లారు అంతే. ఇక్కడ బెదవాళ్ళు ఉంది, వ్యాపార సముదాయాలు, లేకపోతే అదో ఇదో సినిమా హాల్లో ఏదో ఒకటి ఉంది. అక్కడ జనాలు ఎలా వెళ్తారు? ఏం చేయాలి అక్కడికి వెళ్ళి? ఇవన్నీ ఎప్పటికి ఏర్పడతాయి? ఒక SRM కాలేజ్, విద్యా సంస్థ ఏమవుద్ది? చదువుకుంటారు, పిల్లలు వస్తారు, వెళ్తారు, జరుగుద్ది అంతే. అంటే అక్కడికి వచ్చి ప్రజలు కంపెనీలు వస్తాయి, వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి అక్కడే జాబ్లు ఇస్తారు. అట్ట కాదన్నా, అసలు నీకు సాఫ్ట్వేర్ కంపెనీ రావడానికి ఏం కావాలి? వనరులు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. నీకు మన పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి 100% ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు బెంగళూరు వెళ్ళిపోదామా, చెన్నై వెళ్ళిపోదామా, హైదరాబాద్ వెళ్ళిపోదామా, లేకపోతే US వెళ్దామా, లేకపోతే ఇంకోసాటికి వెళ్దామా అనుకుంటున్నారు తప్పితే నేను గన్నవరంలో HCL నేను ఉండి చేయాలని ఎవరిని అనుకుంటున్నాడా? అలాగేదన్న పచ్చి అబద్ధాలు, అంటే పచ్చి మోసం. ఇక్కడ ఆల్రెడీ ఎక్వియేషన్ జరిగింది. నాకు తెలిసి 1983 నుంచి రామారావు గారి కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాడిని. ఇవాళకి కూడా ఆ ఎయిర్పోర్ట్కి పొద్దున్నే మార్నింగ్ 6 o'clock ఎయిర్ బస్ వస్తుంది, 6:30కి వస్తాయి ఢిల్లీ ఫ్లైట్ కానీ హైదరాబాద్ ఫ్లైట్లు కానీ. లాస్ట్ ఫ్లైట్
9:30కి ఎండ్. అంటే లోపల ఉన్న షాపుల వాళ్ళందరూ తాళాలు వేసేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. అలా మళ్ళీ 6:30కి వస్తారు. అది మన పరిస్థితి. మనకున్నది మనకి ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక సింగపూర్ ఎక్కుతానికి ఒక ఫ్లైట్ అయితే దానికి కూడా ఆక్యుపెన్సీ లేక తీసేశారు. అది మన పరిస్థితి. విజుతూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. అది మాకు అప్రస్తుతం. సింహం ఇప్పుడు సింగిల్గానే ఉంటుంది. మీరు గుంపులుగా రావడానికి, మీతో యుద్ధం చేయడానికి మేము సిద్ధపడిపోయాం. ఇంకా మీతో మాకు ఇంకేం రాజీ ఉండదు. మీరు 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా, ఎంతమంది వచ్చినా చేయండి, మాకేం బాధేం లేదు. వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తుల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుని ఈ సబ్జెక్ట్ ఎక్కువగా మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తిడతారు, ఎందుకు తిడతారు, ఎందుకు కలుస్తారు, వాళ్ళకి ఎప్పుడు ప్రేమ పుట్టుద్ది, ఎప్పుడు ప్రేమ మళ్ళా వికటించుద్ది అని మనకు తెలియని సబ్జెక్టులు, అసందర్భమైనటువంటి మాటలు మనకి ఎందుకు ఇంకా వాళ్ళ గురించి. మీరు 4 కలిసినా 3 కలిసినా ఇటు పక్క ఉండేది ఒకడే, జగన్. ఓకే. ఇంకోటి చివరిగా మీ పెనమలూరు నియోజకవర్గానికి మీరు గెలిస్తే ఎమ్మెల్యేగా ఇది చెయ్యాలి, నేను నా నియోజకవర్గ ప్రజలకు ఇది చెయ్యాలి అని ఏమన్నా అనుకున్నారా? ఖచ్చితంగా ఉంటుందన్న. ఇప్పుడు మీకు 20,000 కుటుంబాలకి ఒక ఊరిని సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 600-700 ఎకరాల పై చిలుకులేచి వణుకూరు గ్రామంలో అవచ్చు, లేఅవుట్లో అవచ్చు, వాళ్ళందరికీ మౌలికమైన వసతులు ఖచ్చితంగా కల్పించాల్సినటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి అనుసంధ మార్గాలు, మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి అన్నీ కూడా డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి. ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష అయితే ఉంది. ఈ నియోజకవర్గంలో ఏదన్నా అభివృద్ధి చెప్పుకోదగ్గవి, ఏదన్నా ల్యాండ్ మార్క్ థింగ్స్ అంటాం. రోజు ప్రతివాడు సిమెంట్ రోడ్లు వేస్తాడు, డ్రైన్ వేస్తాడు, ఎవడున్నా ఎవడు లేకపోయినా జరిగేటువంటి ప్రక్రియ. అది సర్పంచ్ అనేవాడు వేయాల్సిందే, ఎన్ఆర్జీఎస్ వస్తే, ఆ ఫండ్స్ వస్తే, 14th ఫైనాన్షియల్, ఇవన్నీ ఏదో రోడ్లో సిమెంట్ రోడ్లు వేయాలి. సిమెంట్ రోడ్లు ఏం కొత్తగా ఇవాళ మేము కనిపెట్టలేదు, వాళ్ళు కనిపెట్టలా, కానీ ల్యాండ్ మార్క్ థింగ్స్ అంటారు. ఈ నియోజకవర్గంలో వంతెనలు నిర్మించి రైతులకి ఇటు బందర్ రోడ్డుకి ఆ రైతులకి అనుసంధానం కలిగించి 9 పైన వంతెనలు వేసినటువంటి ఘనత కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 100 అడుగుల రోడ్డు నిర్మాణం కానివ్వండి, పంటకాలం రోడ్డు నిర్మాణం కానివ్వండి, అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా నిలబడినటువంటి ఎల్లంకూతురు లాకుల దగ్గర వంతెన కానివ్వండి, ఈ అన్నిటినీ జన్మభూమి వంతెన ఇక్కడి నుంచి మొదలెడితే మాకు ఎప్పుడు కూడా ఈ కెనాల్కి అవతల పక్కన విలేజ్ ఎక్కువ, రైతులకి ఎంతో ఉపయోగకరమైనటువంటి మహోత్తరమైన కార్యక్రమాలు చేసిన పరిస్థితి. అది ఇంత మాట్లాడాడు కదా, ఇన్ని చెప్పాడు కదా, నీతి సూక్తులు, సొల్లు కవర్లని చెప్పుంటాడు కదా ఈ బోడే ప్రసాద్ గారు. కానూరు రోడ్డు అభివృద్ధి చేసింది, అది R&B సంస్థలో తీసుకెళ్లి 3.5 మీటర్ల రోడ్డు విస్తీర్ణించి 8 మీటర్ల రోడ్డు వేసింది ఎవడో 2009 నుంచి 14 సంవత్సరం వరకు. నువ్వు ఒక చవట దద్దమ్మవే. ఎస్, ఐ రిపీట్, ఐ స్టాండ్ టు ఇట్. నువ్వు ఒక దద్దమ్మవే, విజన్ లేనటువంటి వ్యక్తివి నువ్వు. 60 అడుగుల విస్తీర్ణం బందర్ రోడ్డు నుంచి కానూరు గ్రామం వరకు 60 అడుగుల RDP రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో ఉంటే నువ్వు డ్రైన్లు నిర్మిస్తా, ఇవాళ డ్రైన్లు నిర్మించేటువంటి కార్యక్రమం చేపడితే మేము వెళ్ళి సాక్షాత్ 60 అడుగుల రోడ్డుని మీరు కుదించి అక్కడక్కడ 30-40 అడుగుల రోడ్డుకి విస్తరించిపోయింది, దీన్ని పూర్తి స్థాయిలో విస్తరించి చేసేటువంటి కార్యక్రమం మంచిది, గొప్పగా చేయండి అని మేము తీసుకెళ్ళిస్తే ఈ తాత్కాలికంగా డ్రైన్లు కడుతున్నామని చెప్పి రోడ్డుని చంపేసి RDPలో నీ ధనదాహం తీర్చుకోవడానికి నువ్వు వాళ్ళతో కుమ్మక్కైపోయి నువ్వు కనీసం 60 అడుగులు విస్తరించినటువంటి పరిస్థితిలో కొనసాగించి 1000 కుటుంబాలు. మీరు ఇలాంటి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ వాటికి వస్తున్న ఒక క్రెయిన్లను కూడా ఆపేసి దౌర్జన్యాలు చేస్తున్నాను అనేది కూడా ఒక విమర్శ ఉంది. ఇప్పుడు మీకు ప్లాన్లో 60 feet రోడ్ అన్న, ఓకే, మీకు పర్మనెంట్ స్ట్రక్చర్స్తో పర్మనెంట్గా డ్రైన్లు కడుతున్నారు. ఓకే, ఇది గవర్నమెంట్ డబ్బు. ఓకే, కొన్ని కోట్లు వెచ్చిస్తున్నారు. ఓకే, మీరు పర్మనెంట్ వేస్తున్నారు కాబట్టి రోడ్డుని 60 feet కింద తీసుకుని ఒకవేళ వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టాలంటే కట్టేస్తే పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేస్తున్నారు. పర్మనెంట్గా నిర్మించి 60 అడుగులు చేయమని మేము కోరుకుంటే నువ్వు దౌర్భాగ్యంగా ఈ చిల్లరకి కక్కుర్తిపడి ప్రజల దగ్గర ఆ రోడ్డు వాసులు నీకు ఇచ్చేటువంటి కక్కుర్తిపడి ధనదాహానికి రోడ్డుని చంపేసి నువ్వు తాత్కాలికంగా డ్రైన్లు వేస్తున్నావు అని చెప్తున్నావు. నేను నా దగ్గర RTOలో పెట్టినటువంటి లెటర్లు ఉన్నాయి.
ఇప్పుడు 60 ఫీట్ రోడ్డు లేదు అది. దానికి కార్యాచరణ లేదు. నువ్వు డబ్బులన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నావు. అంటే ఒక పనిని మళ్ళా 2-3 సార్లు చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నావు. మేము దీని మీద పదే మొత్తుకున్నా కూడా పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి. ఓకే, నీకు విజన్ ఉందని నువ్వు చెప్పుకుంటున్నావు, నీకు సెల్ఫ్ డబ్బా నువ్వు కొట్టుకుంటున్నావు. విజన్ అంటే నువ్వు చేసేటువంటి ప్రక్రియ, నువ్వు చేసేటువంటి పనులు అవి చిరస్థాయిగా మిగిలిపోవాలి. అంతేగాని నేను పోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని, అంతేగాని నా డబ్బా నేను కొట్టుకుంటే సరిపోదు కదా. ఎన్నో రోజులు ఉండదు ఆ డబ్బా. ఇప్పుడు నువ్వు చేయాలనుకున్నావు ల్యాండ్ మార్క్ సెట్టింగ్ థింగ్స్. ఎస్, అసలు కానూరు నుంచి వచ్చేది రోడ్డు లేదు. అది డొంక 30 అడుగులు 40 అడుగులు డొంక ఏర్పాటు చేసింది మా తాత అప్పట్లో. దాని తర్వాత పరిపాలకులందరూ వాళ్ళ చేతనంత చేసుకుంటూ వచ్చారు. ఇవాళ నీ కాలం వచ్చింది, నీ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటి, నీ బాధ్యత ఏంటి? ఉన్నటువంటి 60 అడుగులు ఏదైతే నిర్దేశించారో 60 అడుగులు విస్తరించి దాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నీకు. నువ్వేం చేస్తున్నావు? అది తప్పు కదా. అది కానూరు ఎప్పటికీ నిన్ను క్షమించదు. సార్, ఫైనల్గా కానూరు నియోజకవర్గ ప్రజలకి మీరేం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మీరేమి అభ్యర్థించదలుచుకున్నారు? నేను పెనలూరు నియోజకవర్గంలో ఏ రోజుకైనా పోవాల్సిందే. ఓకే, ఏ రోజుకైనా మనిషి కాలం చేయాల్సిందే ఖచ్చితంగా. డెత్ ఈజ్ అన్విటబుల్. వీడు మా కాలంలో వీడు ఒక ప్రయోజకాత్మకమైన ఎమ్మెల్యేరా అని ఒక ట్రెండ్ సెట్ చేసుకుని, నేను 2 టర్మ్స్ మించి నేను ఇంకో టర్మ్ కూడా చేయను. 2 టర్మ్స్ కోసం ప్రయత్నం చేస్తా. వెంటనే కొత్త రక్తాన్ని ఎక్కించాలనేటువంటి తపన నాకు బాగా ఉత్సాహం. ఎందుకంటే కొత్త నీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా స్పార్క్ ఉండాలని మనం పిక్ చేయాలనేది ఆయనకు ఉన్నటువంటి ఆలోచన. అటువంటి కొత్త రక్తాన్ని ఎక్కించి మన కాలంలో కూడా కొత్త సైన్యాన్ని తయారు చేసాం. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అనుభవాలు మనం తీసుకోవాలి. కింద వాళ్ళని పరిగెత్తించేటువంటి ఉడుకు రక్తం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి వాళ్ళు నాయకులుగా నా కాలంలో కొంతమందిని ఎంటర్టైన్ చేసి కొత్త నాయకులు తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మరింత బలం చేకూర్చాలనేది నాకు ఉన్నటువంటి తాపత్రయం. ఎందుకంటే యంగ్ బ్లడ్ ఎప్పుడు కూడా ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఐ షుడ్ డూ సంథింగ్ అనే తపన ఉంటుంది. సీనియర్ ఎద్దు అయిపోయిన తర్వాత ఈడేం చేస్తాడు, 2 కొడతాడు, ఇంత మించి ఏం పేకలేదు అనుకుంటే. అదే పాలపల్లిలోనూ లేకపోతే ఇంకో ఉన్నది ఏం చేస్తాయంటే కష్టపడతాయి. ఆ దూరంలో ఉన్న నాయకత్వాన్ని పెంచి ఆయనకి చేయాలనేది నా ఆలోచన. ఓకే, ఇది చక్రి గారితో జరిగిన ఇంటర్వ్యూ. చాలా ఉన్నతమైన భావాలు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం మీద కూడా మంచి క్లారిటీ ఉంది. మరి చూద్దాం ఏమవుతుందో. పెనలూరు నియోజకవర్గం మళ్ళీ ఎవరు పోటీ చేస్తారు, టీడీపీలో ఎవరు వస్తారు, వైసీపీ ఎవరు వస్తారో మళ్ళీ మనం మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ చూద్దాం. అప్పటి వరకు మీకు సైనింగ్ ఆఫ్, మీ త్రినాథ్.